అంటే ఇప్పుడు ఈ ఇంకా కొంచెం మాట్లాడదామన్నా గవర్నమెంట్ దీనికి సంబంధించి ఒక విషయంలో చూస్తూ ఉంటే నిన్న మొన్న ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి బాగా ఇష్యూ అయింది అల్లు అర్జున్ వల్ల. అంటే దీన్ని రివెన్యూ తీర్చుకోవడమే ఒక మనసులో ఉందంటారా, లేకపోతే వాడి పేరు మార్కలేదు, లేకపోతే వీళ్ళు ఇండస్ట్రీ పెద్దలు నాకు సపోర్ట్ చేస్తలేరు అని చెప్పేసి ఒక దాంతో ఇదంతా జరిగిందంట. ఈరోజు నిమ్మలం అయిపోయిందా సెటిల్మెంట్ అయినా? ఇంకా నేను ఇది జ్ఞానవంతులను ఇచ్చిన గడ్డ, ఇది పోరాటాలకి విప్లవాలకి స్ఫూర్తి నాంది. ఇట్లాంటి ఇట్ ఈస్ యూజ్లెస్ అండ్ బేస్లెస్, వీటి గురించి మనం చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే సెటిల్మెంట్ కావాలనుకున్నారో అందరికి సెటిల్మెంట్ అయిపోయినాయి. అటు తల్లిదండ్రులకు అయింది సెటిల్మెంట్, అటు రాజకీయ పెద్దలకు కూడా అయిపోయింది సెటిల్మెంట్. ఎవరికి కావాలంటే కథ ముగిసిపోయింది. ఇలా నిమిషానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టే అసెంబ్లీ వేదికని ఇలా ప్రజా సమస్యలను పక్కదారి పట్టుకోవడానికి ఉపయోగించారు. అంటే రాజకీయ నాయకులందరూ ఒకటి అని చెప్పడానికి, నువ్వు అదేను నేను ఇదంట, నువ్వు కొట్టినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా, నువ్వు గిల్లినట్టు అయ్యి నేను గిచ్చినట్టు చేస్తా. ఇగో ఇది ఉంది రాజకీయ నాయకుల పరిస్థితి. ఎలా అసెంబ్లీ వేదిక అంటే ఫలప్రదమైన చర్చ జరగాలి, ప్రజల సంక్షేమం మీద జరగాలి, ప్రజలకు సంబంధించిన అభివృద్ధి మీద జరగాలి. అది తప్ప అంటే అసదుద్దీన్ ఈరోజు అడిగింది కాబట్టి నేను చెప్పినా అని చెప్తాను. ఇప్పుడు మీరు నన్ను అడిగినరు గంట సేపు చెప్పచ్చు సినిమా గురించి. సినిమా హీరోలు ఏమన్నా దేవుళ్ళ, సినిమా హీరోలు ఏమన్నా బార్డర్ మీద సైనికుల, సినిమా హీరోలు ఏమన్నా అమరజీవన్ల, సినిమా హీరోలు ఏమన్నా స్వాతంత్ర సమరయోధుల, సినిమా హీరోలు ఏమన్నా తెలంగాణ ఉద్యమకారుల, సినిమా హీరోలు ఏమన్నా సంఘ సంస్కర్తల. ఈ లంగ సంస్కర్తల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడన్నా సినిమా ఇస్తే జర మోరల్స్ ఉండాలి. నువ్వు సమాజానికి ఏం చూపిస్తున్నావు అనేది చెప్పాలి, అసలు సమాజంలో ఏం జరుగుతుందో చెప్పాలి. నువ్వు చూపించే స్మగ్లింగ్. ఇప్పుడు అమరన్ సినిమా ఒకటి వచ్చింది, ఒక ఆర్మీ పర్సన్ ఒక అది మెసేజ్ ఇచ్చే విధంగా ఉంది. ఇప్పుడు ఇది పుష్ప ఏమైనా మెసేజ్ వచ్చే? నేను 4 సార్లు చూసిన బార్డర్ సినిమా, 4 సార్లు చూసిన. భారతీయుడు సినిమా 2 సార్లు 3 సార్లు చూసిన. ఒకే ఒక్కడు సినిమా 2 సార్లు 3 సార్లు చూసిన. సినిమాలు చూడొద్దంటలే, సినిమాలకు పోవద్దంటే. నాకు టైం లేక సినిమాలు బంద్ చేసిన నేను. ఎందుకంటే సమాజంలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి, నా సమస్యలు ఉన్నాయి, నా కుటుంబ సమస్యలు ఉన్నాయి అనే ఉద్దేశంతో దాన్ని బంద్ చేసిన. సినిమా వల్ల 3 గంటల టైం వేస్ట్ అవుతుంది. అర్థం చేసుకుంటారా? ఇప్పుడు ఇలా అర్థం చేసుకోరు, ఎందుకంటే ఆ వయసు ఉంది, యుక్త వయసు. టీనేజ్ వాళ్ళు ఉంటారు కదా, సినిమా హీరో అంటే గిచ్చుకుంటారు, గిల్లుకుంటారు, చింపుకుంటారు. కాదురా నాయన, నేనేమంటున్నా, నీ ఇంట్లో నీ అమ్ముంది, నీ రోల్ మోడల్, నీ నాయనుండు, నీ రోల్ మోడల్, నీ అన్న, నీ అక్క, నీ చెల్లె, వీళ్ళు రోల్ మోడల్ కదా. నీ గురువు ఉన్నాడు కదా రోల్ మోడల్, నీ గురువు ఉన్నాడు కదా ప్రపంచానికి చెప్పి చూపించడానికి. వీళ్ళలో ఏముందని నీ రోల్ మోడల్ చెప్పు. ఎందుకు ఈ తదంగం? ఇలా మరి ఆ సినిమా హాల్కి వచ్చిన పిల్లగాని ప్రోద్బలమా లేకపోతే తల్లి రేవతి ప్రోద్బలమా? మొదటి రోజు సినిమాకి వచ్చింది. ఒక సినిమా హాల్లో 350, 400, మహా అయితే 500 మంది పట్టే కాడికి 5,000 మంది వస్తే ఎట్లా అనేది ఈ ప్రభుత్వం ఆలోచించిందా, లేకపోతే పోలీస్ యంత్రాంగం ఆలోచించిందా, లేకపోతే జిహెచ్ఎంసీ ఏమైనా ఆలోచించిందా? ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణాన్ని గురించి నేను తప్పుడుగా మాట్లాడా. ఆ ప్రాణం అనేది చాలా విలువైంది, కానీ ఆ ప్రాణం పోవడానికి జరిగిన కారణాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ కారణాలు కాదు. ఇలా కరెక్ట్ కారణం కాకపోయినప్పటికీ మేమేమన్నాం, ఆ కుటుంబానికి ఉపశమనం కావాలి, ఆ అబ్బాయి బతకాలి, పోయిన తల్లి పోయింది, బతకాలి. గాడి మైండ్ కోసం మాట్లాడాం. ఇలా సినిమా ఆ చెత్త ఫీల్డ్ గురించి నేను మాట్లాడా. ఎందుకంటే పైసల కోసం, డబ్బుల కోసం వేసేలేమో ఒళ్ళమ్ముకుంటారు జీవన వృత్తి కోసం. వాళ్ళు చాలా గ్రేట్. వీళ్ళు పైసల కోసం అర్ధనగ్న బట్టలు ఇచ్చి ఆడపిల్లలని అర్ధనగ్న బట్టలు వేషకాంత లెక్క చూపెడుతున్నారు. ఇది సినిమానా? సినిమా అంటే నీకు ఒక రోల్ మోడల్ ఉండాలి. సినిమా అంటే ఒక మెసేజ్ ఉండాలి. ఏది మెసేజ్? స్మగ్లింగ్. ఆ మెసేజ్ 3 విజయవాడల ఇది చూసి మేము కూడా పైసలు సంపాదించి స్మగ్లింగ్ చేసి వస్తామని చెప్పేసి ఇంటి నుంచి వెళ్ళిపోయారంట. స్టోరీ వస్తున్నాం. అదే అంటున్నా నేను. దరిద్రం ఏంటంటే అమెరికాలో వాళ్ళు 1.5 గంట సినిమా వాళ్ళు టైం యూజ్ చేసుకుంటారు. ఈ మన ఇండియాలో 3 గంటల సినిమా టైం వాళ్ళు యూజ్ చేసుకుంటారు, మళ్ళీ వేస్ట్ చేసుకుంటారు. ఇదే తేడా. ఏముంటుంది ఎంటర్టైన్మెంట్? నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్లో కొన్ని విలేజ్ సినిమాలు వస్తాయి, విలేజ్ కామెడీలు వస్తాయి. అవి చూసి సంతోషపడతాయి. ఎంత 2 నిమిషాలు 3 నిమిషాలు, మా అయితే 5 నిమిషాలు ఉంటుంది.
టైం విలువ తెలుసు కాబట్టి మేము వాడుకుంటాం దాన్ని. మరి టైం విలువ తెలియదు, యుక్త వయసు, మరి ఆ సైకాలజీ పరంగా చూస్తే టీనేజ్ అనేది చంచలమైనది. ఆ టైంలో హీరోయిని ఫేవరు, హీరో ఫేవరు అని నాయకి ఫోబియా ఉంటది. నేను చూస్తే శ్రీలీల ఒక థియేటర్లో కూర్చొని ఆమె వీడియోని ఆమె చూసుకుంటే సిగ్గుపడుతుంది ఆమె, నేను ఇట్లా చేసినా ఇది, అట్లాంటి సిచ్యువేషన్ అన్నమాట. వద్దు సినిమాల గురించి మనం వద్దు. సినిమాలు అంటే వాళ్ళ కోసం ఇలా 300-350 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు ఆయన నటనకి. ఎవడి పైసలు ఇలా 3000 రూపాయల టికెట్ పెట్టి అమ్మితే కదా నీ కొంప గడుస్తుంది. ఏం సంఘటన జరిగిన ఇమ్మీడియట్ గా రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదా నీకు? అంటే వాళ్ళు తెలుసా, సినిమాలు చేసుడు ఒక సమాజాన్ని ఉద్ధరించినట్టు ఫీల్ అవుతారు అన్న వాళ్ళు. ఆ ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు. మేము చేస్తున్నాం, ఎంటర్టైన్ అంటే వాళ్ళతో సమాజం నడుస్తుంది. అవునంట, ఎవరితోటి సమాజం పూర్తి నడవది. నాలంటోడు 2 నిమిషాలు సమాజం గురించి మాట్లాడుతున్నా, నా 1% 0.5% వాళ్ళు సినిమాలు చేస్తే మంచి సినిమాల వల్ల 1% 0.1% అవుతుంది. ఇంకో రంగం నుంచి చేస్తే అవుతుంది. సమాజం అనేది ఒకరి మీద నడవది, ఎవడు బాస్ కాదు సమాజానికి. అందుకే నేను మొదటి మాటలో చెప్పిన, మనము నిత్య విద్యార్థులం, నేర్చుకునే వాళ్ళమే, ఎప్పటికీ విజ్ఞానులం అని ఫీల్ కావద్దు. కొంత విజ్ఞానాన్ని నేర్పింది యూనివర్సిటీ, గురువులు కొంత విజ్ఞానాన్ని. ఈ విశ్వనీయ గురించి ఒక్క సినిమా తీసిరా అన్న? ఒక జార్జి రెడ్డి తప్ప ఎంత నాలెడ్జ్ ఉంది దీని గురించి? ఒక్క సినిమా కూడా నడవాయి కదా. సినిమాలు తీస్తే నడవే. అదే విజ్ఞానం ఎవరికి అవసరం లేదు కదా. అర్ధనగ్న బట్టలు వేసుకున్నాడు అవసరం కదా. అర్ధనగ్న బట్టలు వేసుకొని ఒళ్ళు చూపిస్తా కదా చూసేది. టీనేజర్లకు కూడా అదే కావాలి కదా. దీని గొప్పతనం చెప్పే విధంగా ఏదో ఒక్క సినిమా కూడా అసలు ఇంతవరకు రాలే. అది నడవై అంటున్నా కదా. ఏదో మొన్న తప్పిపోయేది బలగం సినిమా ఒకటి వచ్చింది. బలగమా అంటే కొంత మట్టుకే చూసిన, నాకు టైం లేక కొంత ఏదన్నా అక్కడక్కడ క్లిప్స్ ఉంటాయి కదా, అవి చూసిన. దానిలో సామాజిక పరిస్థితుల ప్రతిబింబం కనిపిస్తుంది. సమాజంలో ఉన్న సామాజిక సమస్యల ప్రతిబింబం అది. అగో న్యాచురల్గా ఉంది. అంతే తప్ప ఇలా సినిమాలంటే ఇలా వాటిని చూసి ఇలా సమాజంలో అంటే గ్లామర్ కట్ చేసుకొని తర్వాత ఇంకేదో వేసుకొని వింత చిరిగిపోయిన మగ పొరగాళ్ళు అయితే చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఇదా మనం సమాజానికి నేర్పే నీతి? ఎందుకు జరిగాను ఇలాంటివి ఉన్నప్పుడు ఇంకా రేపులు అనేటివన్నీ ఇంకా ఎక్కువ అవుతుంటాయి కదా. అరే ఒక సీరియల్ వస్తుంది, అది 1000 ఎపిసోడ్లు ఓడిచిపోదు, చచ్చిపోయేదాకా ఒకటే వస్తుంది. దానిలో ఎట్లా అత్తని చంపాలి, ఎట్లా మామని చంపాలి, ఎట్లా ఇంకోని చంపాలి అనే చూపిస్తారు. క్రైమ్ పెరగమంటే పెరగదా? ఎట్లా స్టడీస్ కూడా ఉన్నాయన్న. ఒక అధ్యయనంలో చేస్తే ఈ యొక్క అంటే కోడలు అత్త మధ్యలో ఎందుకు గ్యాప్ పెరుగుతుంది అంటే ఈ సీరియల్ చూడడం వల్ల. నేను అదే పూర్తి అని అనుకోవట్లే. పక్కింటి పరిస్థితులు కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి. గ్రామ పరిస్థితులు, సమాజ పరిస్థితులు ప్రతిబింబం అవుతాయి. కానీ అవి ఖాళీగా ఉండి చూసేటివి కదా, అక్కడ మొదలైతాయి. అందుకని ఇట్లాంటివి కాదు, మీరు సమాజానికి ఏదో మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయండి, సీరియల్ తీయండి. మీ ఉపాధి మేము కాదన్నట్లే. ఆ ఉపాధి వాళ్ళు అటు ఆంధ్రాకి వెళ్ళిపోతే ఇక్కడ మొత్తం ఆగమైపోతుంది అండి. ఇక్కడ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడ తెలంగాణ లేకపోతుంది. ఎందుకు అయిపోతే కలెక్షన్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? పోతారా? పొమ్మనూరు ఒకసారి సినిమా అంటే ఆడికి పొమ్మనూరు పోతారా? కలెక్షన్లు ఎక్కడికి వెళ్ళి అయితే ఇక్కడ నుంచే అవుతుంది. మేము ట్యాక్స్ కడుతున్నాము, తొక్క కడుతున్నాం, తోషానం కడుతున్నాం. అంటే మేము కట్టేది ఏంది? మన్నా మసాడమా? మేము కట్టేది ఏంది? సగటు పేదోనిగా నేను టీ తాగితే ట్యాక్స్ కడుతున్నా, అన్నం తింటే బయట అన్నం తింటే ట్యాక్స్ కడుతున్నా, ఏదైనా బట్టలు కొట్టుకుంటే ట్యాక్స్ కడుతున్నా. వాళ్ళే కడుతున్నా ట్యాక్స్, ఎవడు కడతలేడా? ఎవరిది ట్యాక్స్? ఎవరిది? ప్రజల దగ్గర దోచుకున్న దోపిడి కదా. 3000 రూపాయల టికెట్ ఏంది? ఎవరు నిర్ణయించిండు? ఏం చేస్తుంది ప్రభుత్వం? గడుదులాగొస్తుందా? గడ్డి విక్కుతుందా? ప్రభుత్వం బాధ్యత లేదా? ఇలా సంఘటన జరుగుతుందని గుర్తొచ్చిందా? తెలియదు. ఇంటెలిజెన్స్ ఏడవైంది. కనీసం సోయి లేకుండా ప్రభుత్వంలో మేము ఉన్నాం, ప్రజల డబ్బుతోటి మాకు అధికారం ఉంది అనే సోయి లేకుండా ఇలా ఈ తంతు తదంగం అయిపోయిన తర్వాత ఇలా చర్చ నడుస్తుందా? ఏం బాధ్యత లేదా నీకు?